తెలంగాణలో మొదటి దశ సర్పంచ్ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 555 గ్రామ పంచాయతీలకు ఈ నెల 11న ఎన్నిక జరగనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. నేటితో మొదటి దశ సర్పంచ్ ఎన్నికలకు ప్రచారం ముగియనుంది. ఈరోజు సాయంత్రం వరకు పూర్తిగా ప్రచారం నిలిచివేయాలని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం మొదటి దశలో 555 గ్రామ పంచాయతీలు, 4952 వార్డులుండగా ఇప్పటికే 52 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులు ఇప్పటికే పోటీలో నిలవగా ముఖ్య నాయకులు ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేలు, మంత్రులు స్వగ్రామాల్లో కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళు బలపరిచిన అభ్యర్థులను గెలుపొందించడానికి ఇప్పటికే అస్త్రశస్త్రాన్ని కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్న పరిస్థితి. ఒకవైపు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో కూడా పూర్తిగా వైరల్ గా మారుతున్న తరుణంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షంలో కొనసాగుతున్న బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కూడా భారీ మెజార్టీ స్థానాలు గెలవాలని చెప్పేసి ఇప్పటికే ఒక వ్యూహరచన అయితే పూర్తి చేసిన పరిస్థితి. దాంతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా స్వయంగా రంగంలోకి దిగి తమ పార్టీలు బలపరిచిన అభ్యర్థులను గెలుపొందడానికి ఇప్పటికే పూర్తి స్థాయిలో కృషి చేస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ కూడా పోటాపోటీగా కాంగ్రెస్ కు పోటాపోటీగా ఇస్తున్న పరిస్థితి. ఒకవైపు హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, జనగామ అన్ని జిల్లాల్లో కూడా చాలా వరకు స్థానాలు కైవసం చేసుకోవాలని ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం కూడా నిర్వహించారు. నేటి సాయంత్రంతో ప్రచారం పూర్తిగా తెరపరన్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం నుంచి 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు కూడా పూర్తిగా మూసివేయాలని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా ఒక ఆదేశాలు అయితే జారీ చేసింది. మొత్తానికి 11వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ జరగనుంది. దాని తర్వాత 2 గంటల నుంచి ఓట్లు లెక్కించే కార్యక్రమం కూడా పూర్తవుతుంది. ఆ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత కూడా మద్యం షాపులు పూర్తిగా తెరుచుకున్నాయి. ఇదొక పరిస్థితి అయితే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు గెలుపొందాలని చెప్పేసి ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులందరూ కూడా రంగంలోకి దిగి ప్రచారాన్ని హోరెత్తించిన పరిస్థితి. ఒకవైపు రెబెల్లి దయాకర్ రావు, ఒకవైపు వర్ధనపేటతో పాటు పాలకుర్తి నియోజకవర్గం కూడా సుడిగాలు పర్యటన చేస్తూ తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓట్లు వేయాలి, కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి ఇప్పటికీ ప్రజలను మోసం చేసింది, ఒకవైపు రైతులకు కూడా పూర్తి స్థాయిలో అన్యాయం చేసింది, ప్రతి రంగాన్ని కూడా మోసం చేసింది చెప్పేసి ఇక్కడ ఒకవైపు బీఆర్ఎస్ నేతలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్న పరిస్థితి. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ విధ్వంసర పాలన చేసింది, ప్రతి రంగాన్ని కూడా నష్టం పరిచే విధంగా వ్యవహరించింది. కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇప్పుడు రెండేళ్లు మాత్రమే పూర్తవుతుంది. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా మేము నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాం. మరోసారి కూడా మీరు బీఆర్ఎస్ నమ్మి ఓట్లేయద్దు, మీకు సంక్షేమ పథకాలు అందాలంటే ఇప్పటికీ మీకు కాంగ్రెస్ పార్టీని మరోసారి ఆదరించాలని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్లోకి దూసుకెళ్తున్న పరిస్థితి. మరొక వైపు కూడా ఈ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల అభ్యర్థుల వైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కు పూర్తి స్థాయిలో వలసలు కూడా వస్తున్నాయి. ఒకవైపు ఐనవోలు మండల కేంద్రంలో ఇది వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించిన చాలా కీలకమైన మండలం. ఇక్కడ కూడా పార్టీలకు సంబంధించిన ప్రధాన పార్టీ నేతలు కూడా ఒకవైపు పార్టీలు మారుతున్న పరిస్థితి. ఒకవైపు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అక్కడ మార్నేని రవీంద్రరావు టెస్కాప్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో వర్ధనపేట సంబంధించి అక్కడ భారీగా మెజార్టీ ఓట్లు కూడా ఐనవోలు మండలం నుంచే వచ్చాయి. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు రావడం, దాని వెనకాల కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి అక్కడ భారీ ఎదురు దెబ్బ అని చెప్పేసి ఒకవైపు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దాంతోపాటు ప్రధాన మేజర్ గ్రామ పంచాయతీతో పాటు మండల కేంద్రాల్లో కూడా ఇప్పటికే ఓటింగ్ సరళి ఏ విధంగా ఉంటుంది, ఇలా ఓటర్లను ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలి అని చెప్పేసి ఇప్పటికే ఒక వ్యూహాలు అయితే సిద్ధం చేస్తున్నారు. దాంతోపాటు ఓటర్లను ఏ విధంగా ప్రలోభితం చేయకుండా ఖచ్చితంగా డబ్బుల పంపిణీని, మద్యం పంపిణీని అడ్డుకట్ట వేయాలని చెప్పి ఒకవైపు పోలీసులతో పాటు ఎన్నికల సంఘం ఒకవైపు నజరేస్తుంటే మరోవైపు మాత్రం ఖచ్చితంగా ఓటర్లను ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలి, భారీగా సీట్లు సాధించే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులైతే వేచి చూస్తున్న వేళ ఒకవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే ఇప్పటికీ నేటితో ఈ తొలి దశ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ఇవాళ సాయంత్రం 6 గంటలు మిగిలింది. 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ అయితే జరుగుతుంది. ఓవరాల్ గా 555 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న వేళ ఎవరు కూడా ఇలాంటి ఎన్నికల సంఘం ఏదైతే సూచనలు జారీ చేసిందో ఖచ్చితంగా ఆ సూచనలను ఫాలో కావాల్సిందే. ఎవరు కూడా ఓటర్లను ప్రలోభం చేయొద్దు. ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత ఎలాంటి ప్రచారాలు కూడా చేయొద్దని చెప్పేసి ఇప్పటికే అభ్యర్థులకైతే ఒక సూచన జారీ చేసింది. కాకపోతే ఇక్కడ అభ్యర్థులకు కూడా ఒక తలనొప్పి అయితే మారింది. పార్టీ అభ్యర్థులు, పార్టీ సింబల్స్, పార్టీ ఏది కానీ ఉండదు, కానీ అభ్యర్థులు ఇక్కడ కీలకంగా మారుతారు. ఆ అభ్యర్థులకు ఇచ్చిన ఈ ఎన్నికల గుర్తు ఏదైతే ఉంటుందో ఆ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అభ్యర్థులు కూడా ఒక తలకు మించిన భారంగా ఉన్న నేపథ్యంలో ఆ గుర్తును ప్రజల్లోకి విశేషంగా తీసుకెళ్లడానికి ఒకవైపు అభ్యర్థులు కూడా నానా తంటాలైతే పరిస్థితున్న పరిస్థితి. ముందు వేచి చూడాలి ఏ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఇక్కడ ఎక్కువ మంది గెలుస్తారు, ఒకవైపు గెలిచిన అభ్యర్థులు అదే పార్టీలో కొనసాగుతారా, పార్టీ మారుతారా అని చెప్పేసి ఒకవైపు పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతున్న నేపథ్యంలో ఓవరాల్ గా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇది ఎన్నికల సరళి. కెమెరా పర్సన్ భిక్షపత్తు రాము, మెగా 90 వరంగల్.